విద్యావ్యాప్తి ఫాలోవర్స్ అందరికీ నమస్తే అండి. సో, ఇవాళటి వీడియో వచ్చేసి స్పెషల్‌గా స్కూల్ మేనేజ్మెంట్స్ కండి. సో, స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్కూల్‌లో పిల్లలందరికీ ఆహ్, కౌన్సెలింగ్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎప్పుడైతే 7th-10th పిల్లలు ఎవరైతే హైయర్ స్టాండర్డ్స్ పిల్లలు వాళ్ళు ఆహ్, నెక్స్ట్ వాళ్ళ 10th తర్వాత ఉన్న ప్రొఫెషన్స్ గురించి, ఎడ్యుకేషన్స్ గురించి, మన ఇంటర్నేషనల్, నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి వాళ్ళకి తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో, విద్యా వ్యాప్తి ఎప్పటిలాగే ప్రతి అకాడమిక్ ఇయర్‌లో స్కూల్స్‌కెళ్ళేసి కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటుందండి. ఇప్పటివరకు విద్యా వ్యాప్తి 4, 5 స్కూల్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చిందండి. 7th నుంచి 10th వరకు పిల్లలందరినీ ఒకే చోట కలెక్ట్ చేస్తారు మేనేజ్మెంట్స్. కలెక్ట్ చేసి వాళ్ళందరికీ గూడా విద్యా వ్యాప్తి ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇప్పటివరకు విద్యా వ్యాప్తి ద్వారా ఆయన కౌన్సెలింగ్స్‌కి నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కనపడుతున్న కౌన్సెలింగ్స్ అండి. ఇది మేము ప్రీ అకాడమిక్ ఇయర్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని ఇస్తామండి. సో, ఇది మన విద్యా వ్యాప్తి లోగో అండ్ దాని యొక్క సర్వీసెస్. ఈ స్కూల్ వచ్చేసి బాలాజీ మెమోరియల్ హై స్కూల్ అండి. సీతారాంబాగ్ మల్లపల్లిలో. సో, ఫస్ట్ కౌన్సెలింగ్ ఆఫ్ విద్యా వ్యాప్తి ఇన్ స్కూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8th, 9th, 10th పిల్లలందరినీ ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందండి. సో, వాళ్ళు గ్రాండ్ వెల్కమ్ పలికారు మా అందరికి. ఇక్కడొచ్చేసి ఈ స్కూల్ వచ్చేసి ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సీతారాంబాగ్ అండి. ఇక్కడ ఫస్ట్ కౌన్సెలింగ్ టీచర్స్‌కి ఇవ్వడం జరిగిందండి. ఎందుకనంటే టీచర్స్ పిల్లలకి చాలా దగ్గరగా ఉంటారు గాబట్టి, వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ వాళ్ళకి చాలా క్లియర్‌గా తెలుస్తుంది గాబట్టి, ఫస్ట్ ప్రిఫరెన్స్ టీచర్స్‌కి ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఎప్పుడు డౌట్స్ ఉన్నా పిల్లలకి దగ్గరే ఉంటారు కాబట్టి జరిగింది. సో, ఈ స్కూలొచ్చేసి నిశుల్క్ ప్రభాత్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అండి. ఖైరతాబాద్‌లో ఉంది. సో, ఈ మేనేజ్మెంట్ వాళ్ళు గూడా పిలిసి 8th-10th వాళ్ళందరికీ కౌన్సెలింగ్ ఇప్పియడం జరిగిందండి. సో, బేసిక్‌గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ పిల్లలకి ఏమేం ప్రొఫెషన్స్ తెలుసు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు కనుక్కొని, దాని యొక్క రూట్ విద్యా వ్యాప్తి తెలియజేస్తుందండి. సో, అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వడం ఇచ్చినందుకు గాను ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. ఇది ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి ఇది. ఇది డ్యూరింగ్ కోవిడ్ అండి అప్పుడు. సో, ఇదంతా ఎక్స్‌ప్లనేషన్ అంతా క్లియర్‌గా బోర్డ్ పైనే ఉంటుందండి. ఎందుకంటే నథింగ్ కెన్ రిప్లేస్ ద లివింగ్ వాయిస్ ఆఫ్ క్లాస్ రూమ్ అన్నట్టుగా అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్లాస్ రూమ్ అండ్ బోర్డ్ లెర్నింగ్ అనేది విద్యా వ్యాప్తి ప్రిన్సిపల్స్ అండి. సో, ఇవ్వండి కొన్ని ఇంకోటి బాల్విన్ స్కూల్‌లో గూడా ఇచ్చాము. దాని ఫోటోగ్రాఫ్స్ తీయలేకపోయాను. బాల్విన్ స్కూల్ ఎట్ సీతారాంబాగ్. సో, ఇలా ప్రతి సంవత్సరము అన్ని స్కూల్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి కౌన్సెలింగ్ ఇప్పిస్తుంటారండి. సో, స్కూల్ మేనేజ్మెంట్స్‌కి రిక్వెస్ట్ ఏంటి అనంటే, మీరు గూడా ఒక మంచి సెషన్ అరేంజ్ చేసి విద్యా వ్యాప్తి ద్వారా కౌన్సెలింగ్ ఇస్తే చాలా బెనిఫిట్ అండి మీ స్కూల్‌కు గాని అండ్ మీ యొక్క పిల్లలకు గాని. మీ స్కూల్‌కి మంచి రెప్యుటేషన్ ఉంటుందండి. కౌన్సెలింగ్ ఇప్పించిన మంచి స్కూల్ అన్నట్టుగా పేరు గూడా ఉంటుంది. సో, ఆహ్, స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నానండి. సో, మరొకసారి విన్నవి ఏంటంటే, అందరి పిల్లలకి, మీ యొక్క స్టూడెంట్స్‌కి బెనిఫిట్ చేసేలాగా మీరు కౌన్సెలింగ్ అరేంజ్ చేస్తారని కోరుకుంటూ నమస్తే. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ స్కూల్ మేనేజ్మెంట్స్ మీ యొక్క తెలిసిన అన్ని మేనేజ్మెంట్స్‌కి కమ్యూనికేట్ చేయవలసిందిగా విద్యా వ్యాప్తి మనవి అండి. నమస్తే.